హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్ల ఛానల్ అండి. ఇది రావులపాలెం మొన్న అక్కల అమ్మాయి దేనికంటే పంతులు గారు అలా చెప్తున్నారు. మొన్న 10వ తారీఖు బయటికి వెళ్ళాలంటే 11వ తారీఖు అనగా పెళ్ళికి వెళ్ళాం. ఇది ఏంటంటే అండి అక్కడ సాంప్రదాయం అక్కడనే కాదు పల్లెటూరులో చాలా మట్టుకు ఉంటుంది. ఈ అంకులు ఇంటి పేరు వాళ్ళు ఈ అంకులు ఎంతమంది ఉంటారో టవల్స్ మార్చుకుంటారండి. అటు అమ్మాయి గారు అబ్బాయి గారు వెళ్తారు, అబ్బాయి గారు అమ్మాయి గారు వెళ్తారు. అది ఒక్కసారి చూడండి ఆ పద్ధతి ఎంత బాగుందో చూడండి. ఈ పొగట్టులు రాసుకుని అత్తర్లు కొట్టుకుని ఒకరికొకరు బావమరుదులు అలా చేసుకుంటారండి ఈ ఎంకులు. చాలా బాగుంటుందండి చూడడానికి మాత్రం. ఇక చూసారా గంధం పూసారండి చేతులకి. ఇటు పక్క కూర్చున్న వాళ్ళు ఇప్పుడు రాయించుకునే వాళ్ళు మా బావగారు రాళ్ళండి, అక్కల ఆయన గారు రాళ్ళను అమ్మాయి గలళ్ళు. చూడండి ఆ పద్ధతులు ఎంత బాగుంటాయి. అందుకనే అంటారు చాలా మట్టుకు పల్లెటూరు పద్ధతులు చూడాలి అని. మనం పెళ్ళి చూడాలన్నా ఏది చూడాలన్నా పల్లెటూరులోనే చూడాలండి ఎక్కువ. మన సిటీలో కూడా చేస్తారు, చేయరని కాదు, ఏంటంటే తొందరగా చేసేస్తారు. పల్లెటూరులో సాంప్రదాయంగా అన్నీ కూడా పౌడర్ రాసుకుంటారు చూడండి. ఎంత బాగా జరుగుతుంది. ఇవి నా సెల్లో షూట్ చేస్తానండి అలాంటి, ఎందుకంటే చాలామందికి తెలియదు కదా, కొన్ని చూస్తారనేసి నేను అలా షూట్ చేసి పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఇది చాలా పెళ్ళిళ్ళకి వెళ్తారు చాలామంది. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కో పద్ధతిగా జరుగుతుంది అన్నమాట అండి. సిటీలో ఒకలాగా ఉంటుంది, పల్లెటూరులో ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఇది అరివేడు ముంతలు మార్చుకుంటున్నారనమాట ఒకళ్ళదొక్కలు. పిల్లగలండి ఇటు అబ్బాయి గలండి. సరే మార్పులు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు పొందొచ్చు అందుకున్నట్టు అన్నమాట అండి. పెళ్లి కట్ట మెయిన్ ఇది ఇంపార్టెంట్ మార్చుకుంటున్నారు ఈ ఏంట్లు వారు. బావండి పెళ్లి కూతురు అటువైపు, పెళ్లి కొడుకు ఇటువైపు. కలజడి పెట్టుకున్న ఆయనేమో అబ్బాయి కలండి. చూసారా ఇవి మళ్ళీ కనబడకుండా టవల్స్ కప్పానండి. పంతులు గారు మాత్రం చాలా